భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 6th శ్లోకం. మహాభూతాన్యహంకారో బుద్ధిర్వ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇక్కడ ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ శరీరం అన్న క్షేత్రజ్ఞ గురించి చాలామంది ఋషులు చాలా రకాలుగా వివరించి చెప్పారు అని చెప్పాను. అయితే ఇవన్నీ వివరించి చెప్పాక కూడా ఇప్పుడు నేను వాటినన్నిటినీ గురించి కూడా నీకు సంక్షిప్తంగా చెప్తాను అని అసలు క్షేత్రంలో ఏమున్నాయి అన్నదే ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేది. అందుకే మహాభూతాన్, మహాభూతం ఎలా అయితే మనకి పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలతో కలుపుకుని మళ్ళీ ఈ భూతములకి అధిపతిగా, అందుకే మహాభూతాన్ అంటే భూతానికి ఎక్కువగా ఉన్నది. ఈ మహాభూతములు పంచమహాభూతములు అంటారు. ఈ మహాభూతాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అయితే ఇవి ఏంటి మనకి తెలిసినవే, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఈ 5 కూడా. అయితే ఇవే కాకుండా ఈ మహాభూతములతో కూడుకుని అహంకారం అన్నది ఉన్నది. అంటే ఏదైతే నాకు వస్తుందో, ఏదైతే నా దగ్గర ఉన్నదో, ఇప్పుడు నేను అందరికన్నా పొడుగ్గా ఎక్కువ ఉన్నానంటే నేను చాలా పొడుగ్గా ఉన్నాను అహంకారం, లేకపోతే నాకు ఏదన్నా అందేస్తుందని అహంకారం, నేను ఏదన్నా చేయగలనన్న అహంకారం. అంటే అందరి శరీరాలు క్షేత్రాలతో కూడుకుని ఉన్నాయి. ఆ క్షేత్రం లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు ఒక్కడే. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఎలా అయితే వేరువేరుగా విభిన్న స్వభావాలతో ఉన్నారని ఇంతకు ముందు చెప్పాడు. ఇక్కడ ఈ యొక్క క్షేత్రం దేంతో తయారైంది? మహాభూతములతో. ఈ పంచభూతాలతో చెయ్యబడిన ఈ క్షేత్రాన్ని మళ్ళీ అహంకారం ఆవరిస్తుంది. ఆ అహంకారం మళ్ళీ ఇంకోటి బుద్ధిర్వ్యక్తమేవ చ, మళ్ళీ బుద్ధి. అలాగే అవ్యక్తం అన్నది ఏంటంటే మూల ప్రాకృతి. ఎలా అయితే సృష్టి మొత్తానికి మూలం పరమాత్మ ఎలా విభాగాలుగా అయ్యాడు? పురుషుడు, అలాగే ప్రకృతి, శివశక్తేక యుక్త. ఇప్పుడు శరీరం ఉంది, అందులో చైతన్యం ఉంటేనే కదలికలు ఉంటాయి, నేను ఏదన్నా చేయగలను. ఈ చైతన్యం అనేది శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? నేను జడంతో సమానము. ఆ శక్తి ఉన్నప్పుడే, ఎలా అయితే కళ్ళు ఉన్నాయి, దానికి శక్తి ఉన్నప్పుడు అది చూడగలదు. అలాగే ఆ శక్తి ఉన్నప్పుడే చూసిన దాన్ని ఇది ఏంటి అదేంటి అన్న భేదాన్ని తెలుసుకోగలదు. అది లేనప్పుడు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు నాకు రంగులు తెలియవు, ఏమవుతుంది అప్పుడు? ఏ రంగు చూసినా ఒకటే. పైగా నేను దానికి భేదాన్ని తెలుసుకోలేను. నాకు అసలు కనే కనిపిస్తుంది. కళ్ళ ముందు ఎంత ఇంపైన రంగు ఉన్నప్పటికీ కూడా నాకు కనిపించిన కారణంగా ఏమవుతుంది? నేను దాన్ని తెలుసుకోలేను, గ్రహించలేను. ఈ మహాభూతాలతో కూడుకున్న ఈ శరీరంలో అహంకారము, బుద్ధి ఉన్నాయి. మళ్ళీ వ్యక్తమైనది ఒకటి, అవ్యక్తంగా మూలంగా ఉన్నది ప్రకృతి. ఆ అవ్యక్తము ఇవన్నీ కలుపుకుని ఈ క్షేత్రంలో ఉన్నాయి. అలాగే ఇంకా ఇంద్రియాని దశైకం చ, ఇంద్రియాలన్నవి 10 ఉన్నాయి. ఏవైతే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 10 ఇంతకు ముందు చెప్పిన మహాభూతాలు 5, అలాగే అహంకారం, బుద్ధి, అలాగే ప్రకృతి, అవి మొత్తం 8, మొత్తం 18. ఇవే కాకుండా మళ్ళీ దశేకం అంటే దశ మళ్ళీ ఏకం, ఈ ఇంద్రియాలతో కూడుకుని మళ్ళీ ఇంకొకటి ఉన్నది, అదేంటి? మనస్సు. ఇవే కాకుండా పంచచేంద్రియ గోచరాః, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మళ్ళీ మనస్సు. ఇవే కాకుండా మళ్ళీ ఇంద్రియ గోచర అంటే ఇంద్రియాలకి గోచరం కానివి, దాన్ని తన్మాత్రలు అని కూడా అంటారు. అవి మళ్ళీ 5 ఉన్నాయి. మొత్తం కలిపి 24 ఈ యొక్క క్షేత్రంలో భాగంగా ఉన్నాయి. అంటే ఈ క్షేత్రము దీనికి తగ్గట్టుగా, వాటి మీద అధికారం నాకుంటే ఒకలాగా ఉంటాను, వాటి మీద అధికారం కాకుండా వాటికి నేను లోబడిపోతే ఇంకోలాగా నేను వ్యవహరిస్తూ ఉంటాను. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, మహాభూతానహంకారో బుద్ధిర్వ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ
పంచచేంద్రియ గోచరాః. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రాకృతి, అలాగే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలుపుకుని 10 ఇంద్రియాలు, మళ్ళీ మనస్సు. ఇవే కాకుండా ఇంద్రియాలకి గోచరింపనివి, దాన్ని గ్రహించేవి ఇంద్రియాలతో, అందుకే దాన్ని తన్మాత్రలు అంటారు. ఇవి మళ్ళీ 5. వీటితో కూడికగా ఈ క్షేత్రము ఉన్నదంటే, ఈ క్షేత్రంలో ఏమేమి ఉన్నాయి? శరీరం కలిగిన, అలాగే ఇవన్నీ ఎవరికి ఉన్నాయి అంటే మళ్ళీ ముఖ్యంగా చెప్పేది అయితే అన్ని జన్మల్లోకి మానవ జన్మ దుర్లభము. జ్ఞానంతో కూడుకుని ఉండి దీన్ని ఉద్ధరింపబడటానికి మళ్ళీ ప్రతురుధన చేసుకోగలిగింది ఈ క్షేత్రం కలిగిన వాటిలన్నిటిలో కూడా మానవ శరీరము. అందుకని ఇక్కడ మానవ శరీరం గురించే చెప్తున్నారు. కళ్ళందరికీ ఉంటాయి కానీ దాన్ని మళ్ళీ ఈ జ్ఞానం వైపుగా మరల్చగలిగేలాగా అవకాశం ఉన్నది కూడా మనిషికి మాత్రమే. ఈ క్షేత్రంలో 24 అంశాలతో ఉన్నాయి. అవే పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, అగ్ని, వాయు మరియు ఆకాశం. అలాగే ఇవన్నీ 24 అంటే మళ్ళీ ఒకటికొకటి దానికి అనుసంధానమై ఉన్నాయి. ఎలా అయితే ఆకాశం ఉంది, ఆకాశం ఏంటి? శబ్దము. అది దేనికి తెలుస్తుంది? అది మళ్ళీ జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియాలు 5 ఏంటి అంటే మనకి కళ్ళు, చెవులు, అలాగే చర్మం, అలాగే నాలుక రుచి తెలుస్తుంది, అలాగే వాసన ముక్కుకి తెలుస్తున్నాయి. ఆకాశం శబ్దము, అందుకనే శబ్దం దేనికి తెలుస్తుంది? చెవులకు తెలుస్తుంది. అలాగే వాయు స్పర్శ రూపంలో తెలుస్తుంది, అది దేనికి తెలుస్తుంది? చర్మానికి తెలుస్తుంది. అలాగే అగ్ని అన్నది రూపం, ఆ రూపం దేంతో చూస్తున్నావు? కళ్ళతో చూస్తున్నావు. ఒక ఆకారం ఉంటేనే కళ్ళకు కనపడుతుంది, ఆకారం లేదని ఎలా చూస్తావు? అలాగే నీరు, అది రుచి, రస అంటారు, అది దేనికి తెలుస్తుంది? నాలుకకి తెలుస్తుంది. అలాగే భూమి సుగంధ ద్రవ్యాలతో కూడుకుని ఉన్నది, అందుకే వాసన, అది దేనికి తెలుస్తుంది? మన ముక్కుకి తెలుస్తుంది. అలాగే వీటి తన్మాత్రలు అంటారు. ఎలా అయితే శబ్ద, రస, రూప, స్పర్శ, గంధాలు అంటారు. అలాగే ఇప్పుడు కర్మేంద్రియాలు, కర్మలు దేంతో చేస్తున్నాం? మాటల ద్వారా చేస్తున్నాం, చేతల ద్వారా చేస్తున్నాం. చేతల ద్వారా అంటే ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కాళ్ళు కావాలి, అందుకే కాళ్ళు, చేతులు, వాక్కు రూపంలో. అలాగే ఈ శరీరాన్ని నుంచి ఇంకొకటి ఉత్పత్తి చెందుతుంది, అలాగే ఈ శరీరం నుంచి కొన్ని వదిలేస్తున్నాను, ఉపస్థ అంటారు. ఇవన్నీ కలుపుకుని మొత్తం 24 అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఏవైతే మహాభూతాలు అన్నవి ఈ 5, ఈ 5 కూడా ఎలా ఉన్నాయి అంటే ప్రతిదానికి కూడా, అంటే నువ్వు శుద్ధంగా అవ్వటానికి మళ్ళీ అశుద్ధంగా అవ్వటానికి కూడా ఇవే కారణం. అంటే నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు, ఎలా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు. నేను రుచికి లోబడిపోయాను అంటే అది ఉంటే కానీ తిన్ను, లేకపోతే మళ్ళీ కోపం వస్తుంది. అలాగే ఆ కోపం ఎలా వస్తుంది అంటే నేను మళ్ళీ గుణాతీత స్థితికి వెళ్ళాల్సిన దాన్ని మళ్ళీ ఏమైపోతాను? కోపానికి, తామసకి, అన్నిటికీ లోబడిపోతూ ఉంటాను. ఈర్ష్య వచ్చేస్తూ ఉంటుంది, వికారాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ మూలాన్ని నేను అజ్ఞానానికి వెళ్ళిపోయి ఆ మూలాన్ని తెలుసుకోలేకుండా విచక్షణ రహితంగా అయిపోయేలాగా కూడా అవుతూ ఉంటుంది. అందుకే ఇవి ఒకటి ముడిపడి ఉన్నాయి. పంచమహాభూతములు, అలాగే ఇక్కడ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మళ్ళీ దాని తన్మాత్రలు, ఇవన్నీ కలుపుకుని ఉన్న ఈ క్షేత్రంలో ఈ భౌతికంగా ప్రతిదానికి కూడా నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, దీన్ని నేను ఉద్ధరింపబడటానికి వినియోగించుకుంటున్నానా, ఉపయోగపడేలాగా చేసుకుంటున్నా నాకు, ఇతరులకి, లేకపోతే నా ఒక్క స్వలాభం కోసం ఇతరులకి నేను వీటి ద్వారా హాని చేస్తున్నానా? కర్మలు చేస్తూ ఉన్నాను కానీ జ్ఞానంతో కూడుకున్న కర్మలు చేస్తే ఆ మనస్సు మళ్ళీ చేసేదాని మీద నిలపగలిగితే, ఆ మనస్సు అన్నది ఆ పరమాత్మ మీద, అందుకే కర్మలన్నీ కూడా సమర్పణ భావంతో చెయ్యమని చెప్పారు. బాహ్యానికి ఒకటి గ్రహించాలంటే చెయ్య కావాలి. ఈ చెయ్యను అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ నేను ఆడించకూడదు. అలాగే ఈ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు నడుస్తున్నాయి కదా అని అలా తీసుకెళ్ళకూడదు. అలాగే ఇంద్రియాలన్నీ కూడా కనిపించేవన్నిటి మీద కూడా నేను ఆరాటాన్ని తెచ్చుకోకూడదు. సూక్ష్మ రూపంలో ఉంటాయి, జ్ఞానము అంటారు. అందుకే ఇక్కడ మళ్ళీ 5 కోశాలతో కూడుకున్నది ఈ శరీరము. ఈ 5 కోశాలు కూడా మహత్తులతో కూడుకుని ఉన్నది. ఈ అహంకారము, ఆ పంచ తన్మాత్రలు, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నన్ను ఉద్ధరింపబడే వైపు తీసుకెళ్తాయి, లేకపోతే దిగజారిపోయేలాగా తీసుకెళ్తాయి. నా అంతఃకరణ అన్నది శుద్ధంగా ఉన్నప్పుడు, వికారాలు లేకుండా నిష్కామ భావంతో నేను కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం నన్ను
ముందుకు తీసుకెళ్తుంది, అంటే పరమ పదానికి చేరుస్తుంది. ఈ క్షేత్రాన్ని నేను వినియోగించుకుంటే, ఈ క్షేత్రాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దీనికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా నేను చేస్తున్నాను, ధర్మానికి విరుద్ధంగా నేను చేస్తున్నాను, అజ్ఞానానికి నేను లోబడిపోతున్నాను. దానివల్ల మళ్ళీ నేను ఒక్కొక్కటి కోల్పోతూ ఉంటాను. అందుకే ఇప్పుడు మనకి 5 కోశాలు అంటారు: అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అన్నమయ కోశ అంటే ఈ మన శరీరము, అన్నం తింటనో వస్తుంది, తినటానికి అన్నట్టుగా కాదు. అందుకే ఇప్పుడు మనకి ఏదన్నా చేయాలి అంటే మన ఇంద్రియాలకు నిగ్రహణ కావాలి అంటారు. అంటే ఒక కర్మ చేస్తున్నానంటే నిగ్రహణతో చేసిన దాన్ని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. నిగ్రహణతో చేసిన దానికి నా మనస్సు చంచలత్వానికి లోబడకుండా ఉండి నేను చేసిన దానికి నాకు తృప్తి వస్తుంది. ఈ అన్నమయ కోసము అంటే ఈ పంచభూతాలతో కూడుకు. అందుకే మహాభూతాలు అని చెప్పింది ఎందుకంటే ఈ పంచభూతాలు అందరికీ తెలుసు, అంటే ఈ కోశాలకి ముడిపడి ఉన్నాయి. అన్నమయ కోశ అన్నది ముందు, అంటే ఇక్కడ భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం వీటితో తయారైన ఈ స్థూల శరీరము. దీనికి నువ్వు వినియోగించుకోవటానికి వాడుకోవాలి తప్పితే నువ్వు ప్రతిదానికి దీన్ని భోగాల ప్రాయంగా ఉంచటానికి, రుచులకి మళ్ళీ నువ్వు బానిసగా ఉండకూడదు. అన్నిటినీ కూడా నువ్వు అధిగమించాలి. దాని తర్వాత కోశానికి అప్పుడు వెళ్తావు. ఎప్పుడైతే నువ్వు నిగ్రహంతో చెందుతున్నావో అప్పుడు నువ్వు ప్రాణమయ కోశంలోకి వెళుతున్నావు. ఈ ప్రాణమయ కోశం ఏంటి అంటే మళ్ళీ మనకి లోపలున్న వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. అందుకే మనకి ధ్యాస శ్వాస మీద పెట్టమని చెప్తాను. ఎంత పీలుస్తున్నానో, ఎంత వదులుతున్నా, పైగా క్రమబద్ధంగా, లయబద్ధంగా నేను నియంత్రణగా ఇలా చేస్తూ ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఏమవుతుంది, చంచలత్వాన్ని నేను వీడగలుగుతాను. ఈ ప్రాణమయ కోశాన్ని కూడా నేను దాటగలిగితే ఆ నియంత్రణ అన్నది, నాకు నిగ్రహం అన్నది వచ్చినప్పుడు నేను అప్పుడు మనోమయ కోశానికి పెడతాను. అంటే అక్కడ మనస్సు, ఆ మనోమయ కోశం అన్నది మానసికమైనది. ఇది కర్మేంద్రియాలు అంటే నా కంఠము, నా చేతులు, నా కాళ్ళు, నా అంగములు అన్నీ కూడా, అంటే వాటిని నియంత్రిస్తున్నాను. చంచలత్వానికి లోబడిపోవట్లేదు. ఆ నిగ్రహణ రావాలి. ఆ మనస్సు అన్నది ఎప్పుడైతే నిగ్రహించబడుతుందో, అంటే ముందుగా ఆహార విషయంలో, తర్వాత నువ్వు వాయు ప్రాణ విషయంలో అంటే శ్వాస పీల్చుకునేది నియంత్రణ, దాని తర్వాత ఆ మనస్సు ఏవైతే కర్మలు చేయటానికి నువ్వు దేనికి ప్రేరణ ఇస్తున్నావు, దీని తర్వాత విజ్ఞానమయము. విజ్ఞానం ఎప్పుడవుతుంది అంటే బుద్ధి. ఇవి మళ్ళీ నా జ్ఞానేంద్రియాలు. ఏది వింటున్నా, ఏది గ్రహించాలో అదే గ్రహించి తదుమై నేను వదిలేయటం నేర్చుకోవాలి. కళ్ళు ఏది చూసినా ఆకర్షింపబడుతున్నట్టుగా కాకుండా ప్రతిదానికి మూలమైన ఆ పరమాత్మ అన్న పరమ సత్యాన్ని నేను ఎప్పుడూ మరవకుండా ఉండటము. అలాగే నా నాలుక, నా చర్మము, ఈ వాసన ఏదైనా సరే నేను మళ్ళీ వికారాలకి లోబడకుండా ఉండగలగటము. దాని తర్వాత కోసం ఏంటి, ఆనందమయ కోసము. అంటే ఆ శరీరం, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అనుసంధానమయ్యి అన్నీ కలుపుకుని అప్పుడు నాకు అహంకారము ఉండదు. అంటే ఇక్కడ అహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎప్పుడైతే నేను ఇవన్నీ నియంత్రించలేకపోతున్నాను, మూల ప్రకృతి పరమాత్మ వికారాలు లేకుండా ఉండగలగటము. ఇవి ఏవైనా సరే ఇప్పుడు నేను కొన్ని చేయగలుగుతున్నాను, వేరే చెయ్యలేకపోతున్నానంటే మళ్ళీ నేనేదో గొప్ప అన్న భావన ఉండకూడదు. నేను ఇంత ముందు ఏవైతే భక్తి యోగం ఇవన్నీ కూడా చెప్పింది ఏంటి అంటే జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం పరమాత్మ. ప్రతిదానికి ఒక కారణం ఉన్నది. కొన్ని కర్మల కారణంగా కొన్ని నాకు లభించినంత మాత్రాన చేత నేనేదో పెద్ద గొప్ప కాదు. పైగా ప్రతిదానికి కూడా ఇచ్చింది పరమాత్మ. ఆ సందర్భాన్ని అలాగే ఆ శక్తిని ఇచ్చి దాన్ని వినియోగించుకోవటానికి కూడా మళ్ళీ ఆ అవకాశాన్ని కూడా చూపించేది పరమాత్మ. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ నేను ఏ వికారానికి లోబడకుండా ఉండాలి, ఆ చింతనలో ఉండాలి. ఈ పంచ తన్మాత్రలు మనస్సు, ఇంద్రియాలు ఆ మహత్తును తెలుసుకుని అహంభావాన్ని వదలాలి. అహంకారం అంటే ఇక్కడ అహం అంటే అహం బ్రహ్మాస్మి అంట, అంటే ఇది పరమాత్మ, ప్రతిదానికి మూలం పరమాత్మ. ఇలా ఒక్కొక్క కోశాన్ని దాటగలుగుతున్నావు అంటే అక్కడ నువ్వు అజ్ఞానాన్ని మూలాల నుంచి తొలగించుకుంటున్నావు. అనుగ్రహం ఉంది కాబట్టి ఆ పరమసత్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. క్రమేణా శుద్ధత్వం ఎలా వస్తుందంటే అంతఃకరణం అన్నది పరమశాంతంగా చిత్తం ఉంటుంది. ఆ సమిష్టి అన్నీ కూడా ఒకటి బాగుంది ఇంకోటి బాగలేదని కాకుండా అన్నీ ఒకదాని మీదే ఉంటాయి. అదే యోగము అంటారు. ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు.
వ్యక్తమైనవన్నీ అవ్యక్తంలోంచే అవుతున్నాయి, మళ్ళీ ఈ వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్ళిపోతాయి అని ఇంతకుముందు ఏదైతే చెప్పాడో జ్ఞానబోధ, అదే ఇక్కడ చెప్తున్నాడు. ప్రకృతి మూలము, ఇది వ్యక్తమైనట్టుగా కనిపిస్తున్న ప్రతిదానికి కారణమైనదంటే దీనికి మూలం ఒకటి ఉంది, అక్కడి నుంచే వస్తూనే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాయన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఉన్నది కూడా అక్కడే ఈ క్షేత్రము. అందుకని ప్రతిదాన్ని కూడా నువ్వు ఎంత వినియోగించుకోవాలో అంత వినియోగించుకుని ధర్మబద్ధంగా దీన్ని మళ్ళీ నేను పరమాత్మ సాహిత్యానికి చేర్చడానికి వినియోగించుకోవాలి. అందుకే సమిష్టి అంటారు. అంతఃకరణము మననం చేయటానికి శక్తి విశేషంగా ఇవన్నీ నిగ్రహం ఉంటే కానీ అవ్వదు. లేకపోతే మళ్ళీ ప్రతిదానికి లోబడిపోతూ ఉంటాను. ఎలా అయితే నా ఇంద్రియాలన్నీ నా ఆధీనంలో ఉన్నాయనుకుంటాను, మనస్సు లేదు, ఏం చేస్తుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంద్రియ నా ఆధీనంలోంచి వెళ్ళిపోతాను. మనస్సు నా ఆధీనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇవి నా ఆధీనంలోనే ఉంటాయి. నేను చంచలత్వానికి లోబడనందుకు మనస్సు ప్రధానము. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ స్థూల శరీరం విషయంలో కూడా ఏది చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ప్రతిదాన్ని నియంత్రించాలి. పరిమితికి మించి వద్దు. ఎందుకు అంటే 3 రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అటు ఇటు ఉంటానని కాకుండా నేను శుద్ధంగా ఉండాలి అంటే అశుద్ధాన్ని వదిలేయాలి. అది ఏంటి అన్న పరమ సత్యాన్ని నేను గ్రహించగలిగినప్పుడే దీన్ని నేను వదలగలను. అందుకే ఈ యొక్క క్షేత్రంలో పంచభూతాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఉన్నాయి, ఇంద్రియాలు 10 ఉన్నాయి, బుద్ధి మనసు అహంకారం ప్రకృతి, ఇవన్నీ కలుపుని 24 తత్వాలతో ఈ క్షేత్రం అన్నది ఉన్నది. ఇవి మళ్ళీ వికారాల రహితంగా ఉంటూ శుద్ధంగా ఉండాలి. అందుకే దీనికి ముందు చెప్పింది ఏంటి? ద్వంద్వాతీత స్థితి. ఆ ద్వంద్వాతీత స్థితిలో ఉంటేనే ఈ క్షేత్రాన్ని నేను శుద్ధిగా ఉంచుకోగలను. వచ్చినప్పుడు ఎలా వచ్చానో వెళ్ళేటప్పుడు కూడా నేను అలా ఉంచుకోగలిగితేనే ఈ జన్మ సార్థకము అన్న భావనతో. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 6th శ్లోక సంపూర్ణం.